ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. స్టార్ అథ్లెట్ అర్షద్ నదీం పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జియోలిస్ యోగో, జాకబ్ వాత్లేజ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విశ్వవేదికపై తన జాతీయ జెండాను ఎగురవేయడమే కాదు, ఒలింపిక్స్ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాడు అర్షద్ నదీం. అయితే అర్షద్ ఈ ఘనత సాధించడం వెనుక ఎంతో కృషి, కష్టం దాగి ఉంది. అత్యంత పేదరికాన్ని అనుభవించిన అర్షద్ ఇప్పుడు ఒలింపిక్ హీరో అయిపోయాడు. దేశానికే పేరు తీసుకొచ్చాడు. ఈ విజయం వెనుక అర్షద్ సంకల్ప బలం ఉంది. ఓ కూలికొడికైన అర్షద్ ఆకలి కష్టాల నుంచి బయటపడి ఇంతటి విజయాన్ని ఎలా సాధించాడు? లెట్స్ వాచ్. అర్షద్ నదీం మియాచాను సమీపంలోని ఖానేవాల్ అనే గ్రామంలోని ఓ పేద కుటుంబంలో 1997లో జన్మించాడు. అర్షద్ తండ్రి మహ్మద్ అష్రఫ్ భవన నిర్మాణ కూలి. అర్షద్కు 7 సోదరులున్నారు. ఇతను మూడోవాడు. తండ్రి సంపాదనే ఆధారం కావడంతో ఈ కుటుంబం సంవత్సరంలో ఈద్ రోజు మాత్రమే మాంసాన్ని తినేదట. దీనిని బట్టి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్షద్ స్కూల్ డేస్లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆడేవాడు. అప్పట్లో క్రికెటర్ అవ్వాలని కలగనేవాడు. అంతేకాదు, క్రికెట్లో జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు కూడా ఆడాడు. మంచి బౌలర్ కూడా. అయినప్పటికీ జావెలిన్ త్రోతో అతని డెస్టినీగా మారింది. అత్యంత పేదరికంలో ఉన్న ఈ పాక్ అథ్లెట్ ఒలింపిక్స్ వరకు ఎలా చేరుకోగలిగాడని డౌట్ రావచ్చు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు ఈ బంగారు బుల్లోడు. పారిస్ ఒలింపిక్స్లో అర్షద్ ఈ రోజు గోల్డ్ మెడల్ గెలవటం వెనకాల అతని తోటి గ్రామస్తులు, బంధువుల సపోర్ట్ ఉంది. ముఖ్యంగా అథ్లెట్స్ అతడు అద్భుతంగా రాణిస్తున్నట్లు కోచ్ రషీద్ అహ్మద్ సాకి గుర్తించారు. దీంతో తన పర్యవేక్షణలో అతన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నదీంకు అవసరమైన డైట్ కూడా ఉండేది కాదు. అందుకే అర్షద్ ట్రైనింగ్కు, స్పోర్ట్స్ ఈవెంట్స్కు వెళ్లేందుకు అయ్యే డబ్బును గ్రామస్తులు, బంధువులు విరాళంగా అందించేవారని అర్షద్ తండ్రి తెలిపారు. నదీం షాట్పుట్, డిస్కస్ త్రోను మొదట ప్రయత్నించాడు. కానీ అతనికి జావెలిన్ త్రోలో పంజాబ్ యూత్ ఫెస్టివల్స్, ఇంటర్ బోర్డ్ మీట్లు వరుసగా స్వర్ణాలు రావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి మంచి ఆఫర్లొచ్చాయి. కానీ సైన్యం ఆఫర్ను అతడు సోదరుడు షహీద్ తిరస్కరించాడు. జావెలిన్ త్రోను లక్ష్యంగా ఎంచుకోవటంలో అతనికి తండ్రి కూడా సాయం చేశాడు. అలా ఆ ఆకలి కష్టాలను ఎదుర్కొన్న ఆ అర్షదే ఇప్పుడు పాకిస్తాన్ ఒలింపిక్ హీరో అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్కు వెళ్లే 7 అథ్లెట్లలో ఎవరికి ఆర్థిక సాయం చేయాలనే విషయాన్ని పాకిస్తాన్ జాతీయ క్రీడా బోర్డు నిర్ణయిస్తున్నప్పుడు అర్షద్ నదీం పేరు ముందు వరుసలో ఉంది. ఇతనే అసలైన అర్హుడని బోర్డు భావించింది. అందుకే అర్షద్తో పాటు అతని కోచ్ సల్మాన్ ఫయాజ్ భట్ పారిస్ వెళ్లేందుకు విమాన టికెట్లను స్పాన్సర్ చేసింది. 2015లోనే తన స్పోర్ట్స్ జర్నీ స్టార్ట్ చేశాడు అర్షద్. 2016లోనే వరల్డ్ అథ్లెట్స్ నుంచి స్కాలర్షిప్ అందుకున్నాడు. మారిషస్లోని ఐఏఎఫ్ హై పర్ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. అతడి కెరియర్ ఏమీ సాఫీగా సాగలేదు. చాలాసార్లు గాయపడ్డాడు. సొంత దేశమైన పాకిస్తాన్లో అతడికి స్కాలర్షిప్ లభించడం కూడా కష్టమైంది. 2016లో నదీం తొలిసారి సౌత్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ పోటీల్లో 78.33 మీటర్ల జావెలిన్ త్రోతో అర్షద్ నదీం బ్రాంజ్ మెడల్ గెలిచి నేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు. ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన ఫస్ట్ పాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు 2022లో నదీం ఏకంగా తొలిసారి 90 మీటర్ల మైలురాయిని దాటి కామన్వెల్త్లో స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. దీంతో ఒలింపిక్స్ పతకం సాధిస్తాడని అతడిపై ఆశలు పెరిగాయి. పోటీలు దగ్గర పడే కొద్దీ నదీం కష్టాలు పెరిగాయి. గతేడాది ఆసియా క్రీడల్లో పాల్గొనలేకపోయాడు. ఏడాది ఫిబ్రవరిలో ఒలింపిక్ శిక్షణను మొదలుపెట్టాడు. కానీ మోకాలికి సర్జరీ చేయించుకొని 2 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రాక్టీస్ లేకపోవడంతో జావెలిన్ టెక్నిక్స్ను అధ్యయనం చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒలింపిక్స్ దగ్గర పడుతున్న వేళ నదీం జావెలిన్ త్రోకు వాడే బల్యం దెబ్బతింది. ఆ కష్టం నుంచి బయటపడి నదీం విజేతగా నిలిచాడు. ఇక అర్షద్ గోల్డ్ మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో ఈ గోల్డెన్ బాయ్కు కరాచీ మేయర్ ముర్తాజా వహబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున 5 కోట్లను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.